కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 6 నెలలు అయిపోయింది. అంటే టెక్నికల్గా హనీమూన్ పీరియడ్ అయిపోయింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, చేసిన వాగ్దానాలు కావచ్చు, ఈ రెండు కూడా వాళ్ళు నెరవేర్చాలి. నెరవేర్చని పక్షంలో ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ప్రజల తరపున ప్రజల గొంతుకై మాట్లాడే ప్రాసెస్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలేంటి, వాగ్దానాలేంటి, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి అనేది డిస్కస్ చేసుకునే ముందు ఒక 6 నెలలు అయ్యింది అప్పుడే మనం ప్రశ్నిస్తామా అంటే ప్రశ్నించాలి. ఎలాంటివి ప్రశ్నించకూడదంటే ఉద్యోగాలు, నిరుద్యోగానికి సంబంధించి ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఓవర్ నైట్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వదు. అంటే ఒక రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి, లేకపోతే ఒక రాష్ట్రానికి ఇండస్ట్రీస్ కానీ పరిశ్రమలు వచ్చి, ఒక రాష్ట్రానికి ఏదైనా వనరులు వచ్చినప్పుడు దాని నుంచి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. లేటెస్ట్ ఒక ఐటీ కంపెనీతో ఎంఓయూ చేసుకొని ఐటీ ఆర్గనైజేషన్ కానీ, ఇంకా బీపీఓ కానీ, కేపీఓ కానీ, లేకపోతే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, ఏదైనా సరే ఫర్ దట్ మ్యాటర్, ఎలాంటి ఇండస్ట్రీ అయినా సరే ఒక ఆర్గనైజేషన్ కానీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ముందు ప్రభుత్వం వెళ్ళి వాళ్ళతో ఎంఓయూలు చేసుకోవటం, ఒప్పందాలు చేసుకోవటం, వాళ్ళని పిలవటం, వాళ్ళకి తాయిలాలు ఇవ్వటం, ఇచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలోకి అవి ఉద్యోగాలు ఇవ్వటం, ఇదంతా కూడా కంటిన్యూస్ ప్రాసెస్. ఓవర్ నైట్ అయితే ఎంప్లాయ్మెంట్ అనేది అవ్వదు. సో దాని గురించి కూడా మేము మాట్లాడాం. ఇక అభివృద్ధి కూడా ఓవర్ నైట్ అవ్వదు. అంటే 6 నెలలకు నెలకు రాత్రికి రాత్రి ఇమీడియట్గా అభివృద్ధి అనేది జరగదు. సో ఏదైనా సరే పెట్టుబడులు పెట్టాలి. బయట నుంచి సంస్థలు కానీ, వేరే ఇతర రాష్ట్రాల నుంచి కానీ, ఇతర దేశాల నుంచి కానీ సంస్థలు వచ్చి, ఇండస్ట్రీస్ వచ్చి, ఇండస్ట్రియలిస్టులు వచ్చి వాళ్ళ సంస్థలు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వటం కావచ్చు, పెట్టిన ఇండస్ట్రీస్ నుంచి లాభాలు, లేకపోతే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ తద్వారా జరుగుతున్న ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఇట్లా సేల్ జరుగుతున్నప్పుడు తద్వారా మనకి రాష్ట్రానికి ఒక రకమైన లాభం, అప్పుడు అభివృద్ధి అనేది ముందుకెళ్తుంది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దీని గురించి కూడా మేము మాట్లాడాం. కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ 6 అని కొన్ని ఉన్నాయి. ఓకే, దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనం చూస్తే, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, సూపర్ 6 దాంట్లో బ్యాక్ సైడ్ నేను మీకు అది లైన్ వేస్తాను చూడండి. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, అద్భుతమైన ట్యాగ్ లేను. ఒకవైపు సైకిలు, ఇన్ఫినైట్ సింబల్ లాంటిది ఒక సింబల్, దాంట్లో ఒకవైపు సైకిలు, ఒకవైపు నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి అని గాజు గ్లాసు ఆయన పార్టీకి సంబంధించి. సూపర్ 6 హామీల్లో మొదటి హామీ, దీనికి బీజేపీకి సంబంధం లేదు, ముందే చెప్తాను. ఎందుకంటే వాళ్ళు సూపర్ 6కి మాకు సంబంధం లేదని ముందే బయటికి వెళ్ళిపోయారు. ఈ మేనిఫెస్టోకి కూటమి ప్రభుత్వంలో ఉన్న అలయన్స్లో ఉన్న భారతీయ జనతా పార్టీకి దీనికి సంబంధం లేదు. వీ షుడ్ ఓన్లీ క్వశ్చన్ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ. దాంట్లో సూపర్ 6లో మొదటి హామీ ఏంటంటే, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. ఈ హామీని మనం 2 రకాలుగా చూడాలి. 1 ఉద్యోగ కల్పన, 2 నిరుద్యోగులకు ఇచ్చే తాయిలాలు. ఉద్యోగ కల్పన అనేది ఇందాక చెప్పినట్టు ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్ అనేది ఇమీడియట్గా అయ్యే పని కాదు. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూగా వెళ్తూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ రావటం, ఎంప్లాయ్మెంట్ రావటం, ఆ తర్వాత తద్వారా వీళ్ళకి ఎంప్లాయర్స్ రావడం, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, ఇది కదా. సో ఆ ఫస్ట్ పార్ట్లో ఉన్న ఒక వర్షన్కి మేము దాన్ని టచ్ చేయం. కానీ 2వ వర్షన్ ఒకటి ఉంది దీంట్లో. ఏంటి? 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. మరి ఎంతమంది నిరుద్యోగులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న ప్రభుత్వం, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న ప్రభుత్వం, ఆయన ఉప ముఖ్యమంత్రిగా 3 శాఖలకు మంత్రిగా ఉన్న ప్రభుత్వం ఎంతమంది నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి 3,000 చొప్పున నెలకి ఇస్తుంది? ఈ 6 నెలల్లో ఎంతమందికి ఇచ్చింది, ఇప్పటి నుంచి ఎంతమందికి ఇవ్వబోతుంది అనేది ఎక్కడా లెక్కలేదు. ఒకవేళ ఉంటే దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. రైట్. ఇక 2, స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. ఇది బాగా ట్రెండింగ్లో ఉన్న ఒక మీమ్ మెటీరియల్. ఏంటి ఈ హామీ?
జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాల్లో ఉండే ఇతర నాయకులు కావచ్చు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పని ట్రోల్ చేస్తున్నారు కదా. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, నిమ్మల రామానాయుడు గారిని కావచ్చు. ఎందుకు అంటే మరి ఆ రకంగా డప్పా కొట్టారు. ప్రజల్లోకి వెళ్ళి 15,000, నీకు 15,000, నీకు 15,000 డబ్బా కొట్టారు. మరి కొట్టిన డబ్బాని జస్టిఫై చేయాలిగా. ఇస్తున్నారా 15,000? స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తున్నారా? ఈ పైన ఈ షో ఆఫ్లు, స్కూళ్ళకి వెళ్ళి పిల్లలతో పాటు కూర్చొని సాపక్తి భోజనాల్లో లాగా ఈ భోజనాలు చేయటాలు ఇవన్నీ కాదు కదా. మీరు ఇచ్చిన హామీ ఏంటి? పిల్లలతో కూర్చొని భోజనం చేస్తామన్నా. సరే, భోజనం చేయడం మంచి పద్ధతే, ఓకే, దట్స్ ఓకే, దాని గురించి మాట్లాడట్లా. మరి ఇచ్చిన హామీ పరిస్థితి ఏంటి? 15,000 ఇస్తున్నారా పిల్లలకి? పిల్లలకి ఫీజులు ఇవ్వట్లేదు అని చెప్పని రోడ్ల మీద కూర్చొని ధర్నా చేశారు. రాజమండ్రిలో పిల్లలు కావచ్చు, వేరే రాష్ట్రంలో రకరకాల ప్రాంతాల్లో పిల్లలు కావచ్చు. మరి పిల్లలకు ఫీజులే కట్టట్లేదంట ప్రభుత్వం. ఎందుకు అట్లా? కాలేజీలో పిల్లలకి ఫీజులు కట్టట్లేదంట. మనం ఇచ్చిన హామీలు పక్కన పెడితే చెయ్యాల్సిన బేసిక్ నెసిటీస్ కూడా చేయట్లేదు కదా ప్రభుత్వం. ఇదంతా మాట్లాడితే మేమేమో ప్యాకేజ్ గల్లం అవుతాం, పావలాగాళ్ళకి మేము పేటీఎం గల్లం అయిపోతాం. ఇక మూడో హామీ, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం. ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సహాయం. ఇది ఇంకొక 6 నెలల తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పటికే 6 నెలలు అయింది. ఈ 6 నెలల తర్వాత మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ పాయింట్లో ఉండే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, నిరుద్యోగ వృద్ధి కాదులే, ఎంప్లాయ్మెంట్ క్రియేషను. అండ్ థర్డ్ హామీలో ఉన్న మూడో హామీ, సూపర్ 6లో ఉన్న మూడో హామీలో ఉన్న ఈ సూపర్ 3లో థర్డ్ పాయింట్లో ఉన్న ఈ సోకాల్డ్ రైతుకి సంవత్సరానికి 20,000 ఆర్థిక సహాయం అనేది ఏదైతే ఉందో ఇది మనం 6 నెలల తర్వాత మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ మనం అవాయిడ్ చేసుకొని 4వ దానికి వెళ్దాం. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. దీనంత హంబక్ ఇంకేమీ లేదు. హంబక్ అని ఎందుకంటున్నానంటే, ఒక సంవత్సరం అయిపోతుంది కరెక్ట్గా. అంటే ఎప్పుడో 6 నెలల క్రితం మొదలైంది ప్రభుత్వం జూన్లో. ఇప్పుడు నుంచి అక్టోబర్ నవంబర్ నుంచి స్లాట్ ఓపెన్ చేస్తున్నారు. ఫిబ్రవరి దాకా ఒక స్లాటు. ఈ మొత్తం ఏడాదిలో ఒకటే సిలిండర్ ఇస్తారు. వచ్చే ఏప్రిల్ దాకా ప్రతి ఒక్కళ్ళకి, వచ్చే ఫిబ్రవరి దాకా ప్రతి ఒక్క కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం, అంటే అప్పటికి ఫిబ్రవరికి దాదాపు సంవత్సరం అయినా సరే ఒకే ఒక సిలిండర్ వస్తుంది. అర్థమైందా? సో ఆల్రెడీ ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోద్ది. ఇంకా 4 సంవత్సరాల్లో ఉండే టర్మ్స్లో ఇచ్చుకుంటా ఈ సంవత్సరాన్ని ఎగ్గొట్టేశారు. ఏటా 3 సిలిండర్లో 1 సిలిండర్ ఇస్తున్నారు మీకు. ఇది పెద్ద హంబక్కు. దాంట్లో కూడా మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఆ బ్లాక్ పీరియడ్స్ పెడతారు. ఆ బ్లాక్ పీరియడ్స్లో మాత్రమే మీరు గ్యాస్ బుక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ బ్లాక్ పీరియడ్ అయిపోతే ఆ పర్టికులర్ కోటాలో ఉన్న సిలిండర్ అయిపోయినట్టే. ఏడాదికి 3 సిలిండర్లు కదా, 3 బ్లాక్ పీరియడ్లు పెట్టారు. లెటస్ సే మీరు గ్యాస్ వాడకం తక్కువ ఉంది అనుకుందాం. మీకు 4 నెలలకు కాకుండా ఒక గ్యాస్ సిలిండర్ 5 నెలలకు వచ్చింది అనుకుందాం జస్ట్ ఇన్ కేస్. 5వ నెలకి వెళ్ళిపోతారు కదా మీరు. ఆ ఫస్ట్ స్లాట్ మీకు పోయినట్టే. అంటే మీరు ఫస్ట్ స్లాట్లో లెటర్సే మొదటి నెలలో తీసుకున్నారు, ఓకే, అది అయిపోయింది. లేదా మొదటి నెలకు ఆల్రెడీ మీకు సిలిండర్ ఉంది, మీరు 4 నెలలు వాడారంటే ఆ 5వ నెలకు మీకు ఎగిరిపోద్ది. అంటే ఖచ్చితంగా ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అర్థం చేసుకోవాలి. అన్ని బొక్కలు పెట్టారు దీంట్లో కూడా. దాని గురించి మళ్ళీ సపరేట్ వీడియో చేద్దాం. ప్రతి మహిళకి నెలకు 1,500. అబ్బా, ఇస్తున్నారా మరి? ప్రతి మహిళకి నెలకు 1,500 అంట. ఆ పిల్లలకి నిరుద్యోగ వృత్తి ఎట్లాగో అన్ఎంప్లాయిడ్ యూత్కి ప్రతి మహిళకి 1,500 అంటే ఇస్తున్నారా మరి? అది ఎప్పటి నుంచి ఇస్తారు? 6 నెలలు అయిపోయిందిగా, ఇంకా లెక్కలు సరి చేసుకోలేదా? బాగోదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బాగోదు ఇట్లా చెప్తే. 6 నెలలు అయిపోయింది, ఇంకా మాకు లెక్కలు తెలవలేదు. 6 నెలలు అయిపోయింది, మా దగ్గర డబ్బులు లేవు. 6 నెలలు అయిపోయింది, ఇంకా 6 నెలలు అయ్యింది, మాకు ఇంకా టైం కావాలంటే బాగోదు. కొంచెం దీని మీద కూడా మీరు వర్కౌట్ చేయాలా. 1,500 ప్రతి మహిళకి ఇస్తానన్న హామీ మీరు ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. మరి ఎంతవరకు దాన్ని నెరవేరుస్తారో చూద్దాం. అసలు ఇది హైలైట్. ఇది మీరు లాస్ట్ సూపర్ 6లో సిక్సర్ కొట్టారు దీన్ని. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంట. అబ్బా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారా ఆంధ్రప్రదేశ్లో? ఉచిత బస్సు ప్రయాణం. చంద్రబాబు నాయుడు గారు, నా అభిమాన నటుడైన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎంతమందికి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు? ఒకవేళ మహిళలు ఎవరైనా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలు కానీ,
ఎవరైనా ఉంటే దయచేసి పిల్లలు కానీ అమ్మ మీకేమన్నా ఒకవేళ ఉచిత బస్సు ప్రయాణం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 6 నెలల నుంచి కానీ లేకపోతే ఇప్పటి నుంచి కానీ ఏమన్నా మొదలు పెడితే కొంచెం దయచేసి చెప్పండి. అన్ని హంబక్కు మాటలు. ఏంటది ఆ విజనరీ డాక్యుమెంట్ ఒకటి ఓపెన్ చేయటం తప్పు లేదు, ఒక విజన్ ఉండటం అనేది మంచిదే. కానీ దాన్ని కాదు కదా చూసి మీకు ఓటేసింది ప్రజలు. మీకు ఓటేసింది ఎందుకు? మీరు చెప్పిన హామీలని నమ్మి ఒక మేనిఫెస్టో తీసుకెళ్ళి ప్రజల్లోకి మేము ఇది చేస్తాము అని చెప్పి మీరు ప్రజలను నమ్మించారు. మీరు ప్రజలను నమ్మించి ప్రజలతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు మీరు ఈ హామీలన్నిటిలో కల్లా ఒక గ్యాస్ ఒకటి ఇస్తున్నారు. గ్యాసే, ఆ గ్యాస్ కూడా మళ్ళీ గ్యాస్ కొట్టారు కింద నుంచి. ఒకటే సిలిండరు ఫిబ్రవరి దాకా. బాబా. కాబట్టి ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు చేస్తున్న ఈ అబద్ధాలని, మీరు ఆడిన ఈ అబద్ధాలని, మీరు నెరవేర్చాల్సిన హామీలని ఖచ్చితంగా మీకు గుర్తు చేస్తూనే ఉంటాం. సో నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి, నా అభిమానుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి ఇదే నా విన్నపం. దయచేసి మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని, అతి త్వరలోనే ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాలని పూర్తి చేయాలని, ఆ ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్లో ఉన్న బొక్కలను తీసేయాలని, నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాలని, ఆడవారికి 1,500 ఇవ్వాలని, ఈ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ క్లియర్ చేయాలని ఆశిస్తూ, ఒకవేళ మీరు ఇవన్నీ నెరవేర్చకపోతే మిమ్మల్ని ఇట్లా చెక్కుతానే ఉంటామని గుర్తు చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్.